సార్ ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలంటే అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ గురించే మాట్లాడుతున్నాను. సరే పెద్దవాళ్ళు వాళ్ళు అనుభవంతోనో ఏదో వాళ్ళు అనుకున్న బిజినెస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ఆలోచించగలరు వాళ్ళు. అవును. కానీ యంగ్ టర్క్స్ మీరు అన్నారు నేను డిగ్రీ చదివే రోజుల్లోనే ఐ స్టార్ట్ మై ఎర్నింగ్స్ అని. అవును. సో అలాంటి వాళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్ కావాలని కాస్త ఉత్సాహం ఉండి ఇదేదో చేస్తే బాగుంటుంది, ఇదేంటో తెలీదు, ఇదేదో బాగుంది అవును. అనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? వాళ్ళకి మనస్థితి ఎలా ఉండాలి? సైకలాజికల్ ఎంపవర్మెంట్ ఎలా ఉండాలి వాళ్ళకి? బేసిక్గా సార్ బిజినెస్ అంటే స్టేబిలిటీ అనేది ఉండదండి ఇప్పుడు బిజినెస్లో స్టేబిలిటీ ఎలా ఉండదో మన మైండ్ని ఫస్ట్ ఏం చేయాలి, మన మైండ్ని స్టేబుల్గా చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తేనే ఎర్నింగ్స్ వస్తాయని చెప్పేసి చాలా అపోహలో ఉంటారు. సో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలామంది దగ్గర ఇప్పుడు మీరున్నారు, మీరు ఎక్స్ అనే ఒక బిజినెస్ చేస్తున్నారు, మీరు నా ఫ్రెండ్ అనుకోండి, అరే నీ దగ్గర ఒక 10 lakhs ఉన్నాయి కదా బడ్జెట్, 10 lakhs తీసుకెళ్ళి ఒక బిజినెస్తో పలానా బిజినెస్ చేయమని చెప్తారు. అలా మీరు చెప్పిన వెంటనే నేను ఏం చేస్తానండి, సో నా ఫ్రెండ్ చెప్పాడనే ఉద్దేశంతో నేను ఆ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. బట్ ఆ బిజినెస్ రన్ అవ్వదు. వై? బికాస్ దట్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ బిహైండ్. ఏముంటుందంటే ఆ బిజినెస్ ఏంటో నీకు తెలియదు, కానీ సజెషన్ మీద బిజినెస్ స్టార్ట్ చేసినావు. ఇక్కడ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే R&D తెలియాలి. R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి నా స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది అంటే గ్రౌండ్ వర్క్ చేయాలండి. ఈ గ్రౌండ్ వర్క్ ఏ లెవెల్లో చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10 lakhs బడ్జెట్ ఉంది. 10 lakhs బడ్జెట్తో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు 10 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేయకండి, 5 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో రిమైనింగ్ 5 lakhs ఉంది కదా సార్, దాన్ని ఏం చేయాలంటే నేను చెప్తాను, దాన్ని 2 types డివైడ్ చేస్తాం. దాంట్లో 5 lakhsలో 2.5 ఏం చేస్తామంటే రొటేషన్ అండ్ డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ కోసం వాడతాం. రిమైనింగ్ 2.5 అనేది మనం కరెంట్ అకౌంట్ తీసుకున్న అకౌంట్లో స్టేబుల్గా అలాగే ఉంచుకోవాలి. సో అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మన బిజినెస్ అప్స్ అండ్ డౌన్ అయినప్పుడు, మన బిజినెస్లో ఇంకా మనం అది కూడా ఎప్పుడు తీయాలి, అరే ఇంకా ఇప్పుడు మనము కనుక బిజినెస్ ఆ అమౌంట్ తీయకపోతే మన బిజినెస్ గ్రౌండ్ లెవెల్లోకి వస్తుంది అన్నప్పుడు మాత్రం దాన్ని తీయాలి, అప్పుడు అదర్వైజ్ తీయకూడదు. ఇంకా 2.5 ఉంది కదా, ఆ 2.5తో మన బిజినెస్ని రొటేట్ చేయాలి. సో మనం ఏం చేయాలి, ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇవాళ ఎంత బిజినెస్ టర్న్ ఓవర్ అయింది, టుమారో ఎంత జరుగుతుంది, ఈ వీక్లీ ఎంత టర్న్ ఓవర్ ఉంది. సో బిజినెస్ ఓనర్ ఇంకో మిస్టేక్ ఏం చేస్తారంటే సార్, భయంతో చేసే ఒక పని ఉంది మిస్టేక్. ఇప్పుడు నేను బిజినెస్ పెట్టాను అనుకోండి, నేను ఏం ఫీల్ అవుతానంటే అకౌంట్స్ నేనే చూసుకోవాలి, స్టాక్ నేనే చూసుకోవాలి, మేనేజ్మెంట్ నేనే చూసుకోవాలి, ఏవైతే వస్తాయి అన్నీ నేనే చూసుకోవాలను. బికాస్ ఆఫ్ వై అంటే నేను బటన్ తీసుకుంటున్నా, నేను భయపడుతున్నా. భయం అంటే ఏంటి? పీపుల్ నమ్మకపోవడం. బిజినెస్లో ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మన ఎంప్లాయీస్ని కూడా మనం ట్రస్ట్ చేయాలి.